సో ఫైనల్గా అయితే మనము గుడికి వచ్చినాము. ఆ ట్రాఫిక్ ఆగుకుంటా నడుపుకుంటా వచ్చేసరికి గుడే బంద్ అయిపోయింది. హెడ్ అలైన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ కార్తిక్ ఫర్ యూ. సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే వీడియో అయితే రికార్డ్ చేసేసిన ఆల్రెడీ, కాకపోతే ఇంట్రడక్షన్ ఇవ్వడం మర్చిపోయినా. సో ఇంట్రడక్షన్ ఇవ్వలే కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంట్రడక్షన్ రికార్డ్ చేస్తున్నా. బేసిక్గా ఇదే లాస్ట్ వీడియో అంటే మొత్తానికి లాస్ట్ వీడియో అని కాదు, ఆ టెంపుల్ది ఏదైతే సిరీస్ ఉందో దాంట్లో ఇది లాస్ట్ వీడియో. అండ్ అంతే. సో వీడియో అయితే చూసి సో లగ్డీ కపుల్ అయితే వచ్చినాం. మనం నెక్స్ట్ గుడికి పోదామని చెప్పినా కదా, లగ్డీ కపుల్ దాకా వచ్చినాం. సో ఇప్పుడు ఆ గుడికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ గుడికి చాలాసార్లు వచ్చినా కానీ ఇంత ట్రాఫిక్ అయితే ఇప్పుడే కనిపిస్తుంది. ముందు కూడా ఒక 2-3 టైమ్స్ వచ్చిన ఈ గుడికి, ఇంత ట్రాఫిక్ లేకుండా. అప్పుడు అందరూ ఆఫీస్లోకి పోతురు, స్కూల్లోకి ఎడిగెడిగో పోతారు అనుకుంటా, అందుకే ఇంత ట్రాఫిక్ ఉంది. ఈ వ్లాగ్ చేసే విజిలో ఈ లగ్డీ కపుల్ది ఇది ఉందా, దీని చుట్టే తిరుగుతున్నాము. ఎందుకంటే ఏదైతే గల్లీ తిరగాలనో మనం ఆ గల్లీ మర్చిపోయినాము. ముంగల్కి వెళ్ళిపోయినా మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఆ గల్లీకి అయితే పోదాం. బాగానే ఈ రోడ్లో ట్రాఫిక్ లేదు, కానీ ముంగల్ పోయినాక మళ్ళీ ట్రాఫిక్ ఉంటుందేమో తెలియదు, చెప్పలేం. అదే ఆలోచిస్తున్నా, ఏందబ్బా ఇంకా ట్రాఫిక్ వస్తలేదని ఆలోచిస్తున్నా. సో ఫైనల్గా మన ట్రాఫిక్ అయితే మనకి దర్శనం ఇచ్చిందనమాట. ఇప్పుడే కెమెరా డెమో ఇచ్చినాం అనమాట అంకుల్కి. సో ఫైనల్గా అయితే మనము గుడికి వచ్చినాము. ఆ ట్రాఫిక్ ఆగుకుంటా నడుపుకుంటా వచ్చేసరికి గుడే బంద్ అయిపోయింది. ఆ గుడి మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ అవుతుందంట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది, ఆల్మోస్ట్ 2 అవుతుంది. సో 5 వరకు ఇక్కడనే వెయిట్ చేసి టెంపుల్ ఓపెన్ అయినాక దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోదాం మనం. సో అప్పటిదాకా మీకు ఈ 3 రథాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఫస్ట్ది ఏమో తలధ్వజ అంట, బలరాముడిది ఇది రథం. ఇది సెకండ్ది ఏమో దర్పదలన, సుభద్రాదేవిది. ఈ థర్డ్ ఇక్కడ ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా, ఇదేమో నందిఘోష, జగన్నాథ స్వామిది అనమాట ఈ రథం. సో ఇక్కడ ఆల్మోస్ట్ 3 అవర్స్ వెయిట్ చేయాలి కాబట్టి దగ్గర ఏమైనా ప్లేస్ ఉంటే చూద్దాం. ఇంకా పొద్దుగాల నుంచి ఏం తినలేదు, తినైతే వద్దాం. ఈవినింగ్ 5కి అట్లా ఓపెన్ చేస్తారంట. మళ్ళీ 5కి వచ్చి లోపల గుడికి అయితే వెళ్ళిపోవాలి.
ఈ నుంచి సెకండ్ ఎంట్రీ. తర్వాత చక్క జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. దర్శనం అయిపోయినాక ఈ నుంచి బయటకు వచ్చి ఇక్కడ హనుమాన్ గుడి అయితే ఉంటుంది. ఈ హనుమాన్ గుడిని దర్శనం చేసుకొని చేసుకున్నాక ఇక్కడ మహాలక్ష్మి గుడి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఇది ఇంకోటి థర్డ్ ఎంట్రన్స్, గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది. తర్వాత ఇది మన గుడి బ్యాక్ సైడ్ అన్నమాట.